హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్ లెట్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. సో కోల్డ్ వల్ల కొంచెం గొంతు బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈ వీడియోలో అయితే నేను గణేష్ చతుర్థిని ఎట్లా జరుపుకున్నాము అండ్ నిమజ్జనం ఎట్లా చేసామనేది చూపిపోతున్నానండి. ఒక చిన్న వ్లాగ్ చేశాను, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఈసారి వినాయక చవితిని అయితే నేను మా పుట్టింట్లో జరుపుకున్నాను అండి. సో మార్నింగ్ అయితే నేను మా చెల్లి కలిసి డెకరేషన్ పర్పస్ కానీ పూలంతా ముందేసుకొని మామిడాకులన్నీ డెకరేషన్ కోసమని ఇట్లా మాలలు కడతా కూర్చున్నామండి. సో మా చెల్లి నాకు హెల్ప్ చేస్తూ ఉంది, ఇట్లా పూలు అందిస్తూ ఉంది, నేనేమో మాలలుగా కడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మామిడాకులు అవి కూడా కట్టాము ఇట్లా గుమ్మానికి పెడదామని. ఎందుకంటే మనం ఏ పండగ అయినా ఫంక్షన్ అయినా కానీ ఫస్ట్ కట్టేది మామిడాకులు కదా అండి, మనకి అది సాంప్రదాయం కాబట్టి ఫస్ట్ ఇట్లా గుమ్మానికి అయితే మేము ఇట్లా డెకరేషన్ చేసుకున్నాము. సో డెకరేషన్ అంతా అయిపోయినాక దేవుడికి కూడా మంచిగా డెకరేషన్ అంతా చేసుకున్నామండి. ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, అది కూడా వీడియో నేనైతే తీయలేదండి, బాగా లాగ్ అయిపోతుందని. సో ఇట్లాగా చేసిన ప్రసాదాలన్నీ దేవుడి ముందు పెట్టేసి ఇట్లాగైతే గణేశుడిని ఇట్లా డెకరేట్ చేసుకున్నామండి. సో ఇట్లాగా దేవుణ్ణి అలంకరించుకొని ప్రసాదాలన్నీ ముందు పెట్టేసి మేమందరం మా పూజలో కూర్చున్నామండి. ఈసారి మా అన్న వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు మిస్సింగ్ ఉన్నారన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ రావడానికి కుదరలేదు. సో ఈ పూజలో అయితే మా ఫాదరు, మా మదరు, మా హస్బెండ్, ఇంకా మా పాప, మా చెల్లి, ఇంకా నేను ఉన్నాం అన్నమాట. సో మా మదరు వినాయకుడి కథ చదువుతూ ఉంటే మేము వింటూ ఉన్నాము. ఇంకా విధి విధానాలతో ఇట్లాగా పూజనైతే మేము చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి మేము ట్యాంక్ బండ్కి వెళ్ళామండి. థర్డ్ డే చేసాం అనమాట మేము నిమజ్జనం. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కుదరలేదన్నమాట. సో థర్డ్ డేనే మేము నిమజ్జనం చేసాం అనమాట. సో నిమజ్జనం చేసే ముందు ఇట్లాగా ఆయనకి పూజ చేస్తారు కదా, సో అట్లాగా ఆయన్ని పూజించుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసాం అనమాట. जय जय నిమజ్జనం అయిపోయిన తర్వాత మేము దగ్గరలోనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళామండి. మా పాప కొంచెం ఇట్లాగా రైడ్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసిద్దని, ఆడుకొనిద్దని అక్కడ. సో
సో దగ్గరలోనే ఉంది కాబట్టి 5 మినిట్స్ డిస్టెన్స్ అంతే. 5 మినిట్స్ కూడా కాదు, ఇంకా చాలా దగ్గరలోనే కాబట్టి ఇంకా మేము అట్లయితే తీసుకెళ్ళాం అనమాట. మా పాప కొంచెం ఎంజాయ్ చేసిద్దని. సో తనకి మొత్తం లైటింగ్స్, ఆ పెద్ద పెద్ద రైడ్స్, ఇంకా అంతా కొత్తగా ఉండేసరికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిందనమాట తనైతే. ఇంకా అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. నేను మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను ఇక్కడ, ఎందుకంటే నేను కూడా కొంచెం కెమెరా పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. తన రైడ్స్ ఏమన్నా కూర్చునిద్దామని అలాగా చూస్తూ ఉన్నాను. సో తనకి అక్కడ ఒక ఫ్రెండ్ కూడా దొరికిందండి, చిన్న పాప. వాళ్ళు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉన్నారన్నమాట. సో అట్లాగే కాసేపు పిల్లలతో ఆడుకుంది. ఇంకా ఆ తర్వాత మేము తిరగటానికి వెళ్ళామండి. లోపలికి చాలా ఇట్లాగా గేమ్ జోన్స్ ఉన్నాయన్నమాట, పిల్లల కోసం పెద్దోళ్ళ కోసం అట్లాగా. ఇంకా కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్యాన్సీ స్టోర్స్, టాయ్ స్టోర్స్ చాలా ఉన్నాయి. సో అట్లాగే మేము మొత్తం ఇట్లాగా ఎక్స్ప్లోర్ చేద్దామని కొంచెం అట్లా తీసుకెళ్ళాము మా పాపని కూడా. ఇంకా రైడ్స్లో కూర్చోబెడతామని చూస్తే తను భయపడతా ఉందండి ఒక్కతే కూర్చోటానికి. కనీసం మా చెల్లిని కూర్చోబెట్టి తన్ని కూర్చోబెడతామంటే వాళ్ళు ఒప్పుకోలేదు, చిన్నపిల్లలే కూర్చోవాలని. సో ఏ రైడ్ అయితే తన్ని ఎక్కలేకపోయాము, ఎందుకంటే ఒక్కదాన్ని కూర్చోబెడుతుంటే తను కూర్చోట్లేదు, భయపడతా ఉందన్నమాట. సో ఇట్లాగా అక్కడంతా చూసి కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా ఇట్లాగా మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ దాకా మేము అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాం అనమాట, ట్యాంక్ బండ్ దాకే. అట్లానే హాల్ట్ అయిపోయింది మా కార్ అయితే. సో ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఈ ట్రాఫిక్ వల్లే చాలా మాకు ఇంకా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయిపోయింది. సో ఇలాగా మేము మా వినాయక చవితిని ఇంకా నిమజ్జనాన్ని కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను మోస్ట్లీ అయితే ట్రై చేశాను అంత కవర్ చేయడానికి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే, నేను మామూలుగా అయితే నా ఛానల్లో ఆఫర్స్ గురించి, సేల్స్ గురించి, ఇంకా లో ప్రైస్ షాపింగ్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి. షాప్సీ 1 రూపీ ప్రోడక్ట్ గురించి, ఫ్లిప్కార్ట్ సేల్స్ గురించి, ఇంకా మీషోలో లో ప్రైస్ ప్రోడక్ట్స్ గురించి, ఇవన్నీ నేను ఆఫర్స్, డీల్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇవన్నీ కాదు, వేరే ఆన్లైన్ సైట్స్, షాపింగ్ సైట్స్ రిలేటెడ్ ఏదైనా ఆఫర్స్ ఉన్నా కూడా నా వీడియోస్ త్రూ కానీ కమ్యూనిటీ పోస్ట్ త్రూ కానీ నేను యాక్చువల్గా ఇట్లాగా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి, మంచి వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రీ శాంపిల్స్, వాటి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీటిల్లోనే నేను వీడియోస్ త్రూ కానీ కమ్యూనిటీ పోస్ట్ త్రూ కానీ షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి చెప్పండి, నాకు మంచిగా అనిపించింది. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సో మళ్ళీ కలుస్తా అండి వేరే వీడియోలో. టిల్ దెన్, బాయ్ బాయ్.